రే ప్రాజెక్ట్ వర్క్ ఎంతవరకు అయిందిరా? ఏమైందిరా బాబు, ఇంకా స్టార్టే చేయలేదు. మరి ఏం చేద్దాంరా? స్టార్ట్ చేయండిరా. మీరు ఎప్పుడు వెళ్తారా? పేకల మీద తెచ్చుకుంటారు, టైం అయిపోతుంది. ఇంకెప్పుడు చేస్తారు? చాలా చేస్తున్నారా? లాస్ట్ డేట్ ఎప్పుడు బే? ఏమోరా, నాకు తెలీదు. ఏం చేస్తున్నావు? దిగరా. నన్ను వదిలేండి సార్, నేను చచ్చిపోతాను ప్లీజ్. ఎందుకురా ఏడుస్తావు? ఏదైనా కిందకెళ్ళి మాట్లాడుకుందాం. పిచ్చి పళ్ళు. అదే ఏడవద్దురా, కిందకెళ్ళి చూద్దాం. నీకు ఏ ప్రాబ్లం అయినా కిందకెళ్ళి ఆలోచిద్దాం. మేము అందరం ఉన్నాం కదా. నా కిందకెళ్దాం. ఏడవకు, కంట్రోల్ చేసుకో. అలా ఏడిస్తే మాత్రం ఏం ప్రయోజనం నీకు? చచ్చిపోతాను సార్. రే ముందురా వచ్చి మాట్లాడుకుందా. రాముందు రా, ఏదైనా వచ్చి మాట్లాడుకుందా. ఏంటి రేపు ఇచ్చారా నీకు? నేను చచ్చిపోతాను సార్. కూర్చోలేకుండా ఎందుకుగా చచ్చిపోవాలనుకుంటున్నావు? అసలు ఏమైందా? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను సార్. తను నన్ను రిజెక్ట్ చేసింది సార్. చాలా ట్రై చేశాను సార్, కానీ తను నన్ను ఒప్పుకోలేదు సార్. నేను అందుకే చచ్చిపోవాలనుకుంటున్నాను సార్. అలా చేస్తేనైనా నా ప్రేమ నిజమే తను ఒప్పుకుంటుంది సార్. ప్లీజ్ సార్, నేను చచ్చిపోలేను సార్. నువ్వు చనిపోయాక అమ్మాయికి నీ ప్రేమ నిజమని తెలిసినా వచ్చే ఉపయోగం ఏమి ఉండదు. ఇంత చిన్న విషయం గురించి నువ్వు అక్కడి నుంచి దూకేయాల్సిన అవసరం లేదు కదా. మేము ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు మాకు రామ్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడి గురించి చెప్తాను, అది విన్నాక కూడా నువ్వు చచ్చిపోవాలనుకుంటే నీ ఇష్టం.
రేపు ఎలా అయినా తను ప్రపోజ్ చేసేయాలి. ఈ కళ అంత బాగుంది, ఈ కళ నిజమైతే ఎంత బాగుందో. కళ్ళ నువ్వెంత అదృష్టవంతుడురా. రేపు వెళ్ళి చెప్పేస్తున్నాం అంతే. ఎలాగైనా ఈరోజు చెప్పేస్తాను. హాయ్ రేణు. హాయ్. ఏంటి ఇక్కడ? నా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. నువ్వేంటి ఇక్కడ? ఊరికే వచ్చాను. ఓకే. ఏ ఫ్రెండ్? నా స్కూల్ మేట్ వస్తానంది, తన కోసం వెయిట్ చేస్తున్నాను. నీకు తెలియదులే. నీకు చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటో చెప్పు. చెప్పు. దేని గురించి? నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నేను నిన్ను. నువ్వు దేని గురించి చెప్పాలనుకుంటున్నావు నాకు అర్థమైంది. నాకు ఇంట్రెస్ట్ లేదు. రేణు, రేణు, ఐ లవ్ యూ. బట్ ఐ డోంట్. రేణు, రేణు. అబ్బా రేణు, ఒకసారి. నీకు ఒకసారి చెప్తే అర్థం కదా, ఎందుకు వెనకాల పడతావు? రే చూసి రాస్తున్నావేంట్రా? మీరు బుక్లు రిఫర్ చేసి క్లాస్ చెప్పచ్చు కానీ నేను వేరే పేపర్ చూసి మాత్రం ఎగ్జామ్ రాయకూడదా? ఆగరా, ఈ బుక్ చూసి ఎగ్జామ్ రాయరా. మరి పేజ్ నెంబర్ ఎంత సార్? పేజ్ నెంబర్ కూడా తెలియవాడి నీకెందుకురా కాపీ కొట్టడం? సార్ అడిషనల్. ఎస్ కమింగ్. రే ఎంతరా? ఏమైందిరా? ఏమైంది చెప్పు. పోరా. రే ఏమైందిరా? నన్ను వదిలేండిరా. రే వదిలేరా, వాడేదో డిప్రెషన్ లో ఉన్నట్టు అన్నాడు.
నీతో మాట్లాడాలి. కూర్చో చైతు. రామ్ గురించి మాట్లాడదామని వచ్చాను. ఏంటో చెప్పు. ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? అసలు ఏమైంది? రామ్ చాలా డిస్టర్బ్డ్ గా ఉంటున్నాడు. సరిగ్గా చదవట్లేదు, ఎగ్జామ్స్ కూడా సరిగ్గా రాయట్లేదు. ఇంతకు ముందులా ఉండట్లేదు వాడు. మాకేం చేయాలో తెలియట్లేదు. వాడు చాలా బాధపడుతున్నాడు నీ గురించి. ఈ ప్రాబ్లం ఎలాగన్నా సాల్వ్ చేయాలి. నా వల్ల తన లైఫ్ స్పాయిల్ అవ్వకూడదు. తన లైఫ్ డిస్టర్బ్ అవుతుందని నేను తనని అవాయిడ్ చేస్తున్నాను. ఇలా జరుగుతుందని తెలిసాక ఒప్పుకోకుండా ఉండడం కరెక్ట్ కాదు. అయినా ఇప్పుడు కెరియర్ ఇంపార్టెంట్ అని తనకు అర్థమయ్యేలా చెప్పాలి. తనతో ఎలాగన్నా ఈరోజు మాట్లాడాలి. హలో హలో తను చెప్పాలనుకుంది చెప్పలేదు. వాడు ఆలోచించలేదు. వాడు చనిపోవడానికి ఉపయోగించిన ధైర్యంలో 5% ప్రాబ్లం ఫేస్ చేయడానికి ఉపయోగించుంటే వాడు ఇప్పుడు మాతో ఉండేవాడు. వి మిస్ యూ రామ్. జీవితం దేవుడిచ్చిన వరం. దేశం గురించి కష్టపడక్కర్లేదు. కనీసం మీ మీద ఆశలు పెట్టుకున్న మన కుటుంబం గురించి ఆలోచించండి. మీ ఆవేశం ఎదిగేందుకు ఉపయోగించండి. జీవితాన్ని నాశనం చేసుకోవడానికి వద్దు. జీవితంలో ప్రేమ అనేది ముఖ్యమే, కానీ అంతకన్నా మన తెలివితేటలు దేశానికి ఉపయోగపడడం అనేది ముఖ్యం. మన జీవితాశయం ముఖ్యం, మన కుటుంబం ముఖ్యం. జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఆలోచించండి.